కేటీఆర్ హైదరాబాద్ లో తొడలు కొడుతున్నారు, నేను బూతులు మాట్లాడతానంటూ కేటీఆర్ అంటున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. కట్టే కొట్టే తెచ్చి మీ కుటుంబానికి వర్తిస్తుంది. కేటీఆర్ నీళ్లు నిధులు నియామకాల పేరుతో తెలంగాణ ప్రజలను మీరు వంచలేదా? కేటీఆర్ కేసీఆర్ ఉద్యమకారుడి అవతారమెత్తి పిట్టకథలు కట్టి సీఎం పదవిని అధికారాన్ని కొట్టి రాష్ట్రాన్ని అప్పులు చేసి మీ కుటుంబానికి సంపద తెచ్చారని భువనగిరి ఎంపీ శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. హైడ్రా చేస్తున్న పనుల పట్ల హైదరాబాద్ నగర ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో నాలాలను కబ్జాలు చేసి ఇళ్లు కట్టారు. వానాకాలం వస్తే ఇళ్లన్నీ కూడా మునిగి ప్రజలకు ఆస్తి నష్టం జరిగేది. ఇక బీఆర్ఎస్ హయాంలో కాలనీలు పార్కులను కబ్జాలు చేసి దండుపాల్యం ముఠాలను దోచుకున్నారు. మీరు కబ్జాలు చేసి దోచుకున్న వాటిని హైడ్రా కూల్చేస్తోంది. హైడ్రా ప్రజల కోసం కూల్చివేతలు చేపడుతోంది. మీరు గొప్పగా చెప్పుకున్న కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగాయి. మీ బాగోతం తెలంగాణ ప్రజలకు చెప్పడానికి దేవుడు మేడిగడ్డ పిల్లర్లు కుంగడం ద్వారా మీ అవినీతిని బయటపెట్టారు. బీఆర్ఎస్ హయాంలో సన్నబియ్యం, రేషన్ కార్డులు, ఇల్లు ప్రజలకు ఇచ్చారా? 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లు చేయడం అంటే డబ్బులు ఇవ్వడం కాదు. కేటీఆర్ మహిళలకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లు అవుతారు. కేటీఆర్ బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు. కేటీఆర్ కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే ప్రధాన ప్రతిపక్ష నేత హోదాను కేటీఆర్ తీసుకోవాలి. ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వాలి అంటూ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సూచించారు. కేటీఆర్ గారు ఈరోజు హైదరాబాద్ నగరంలో ఎక్కడో మీరు మళ్లీ తొడలు కొడుతూ నేను ఈ బూత్లో నిన్నటి జరిగినటువంటి చర్చలో నేను భాగస్వామ్యం కాలేదు, నేను కూడా బూతులు మాట్లాడాలి, నేను కూడా పంచులు కొట్టాలి అన్న ఉద్దేశంతో ఇవాళ ఎక్కడో ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ సందర్భం ఏందో కానీ ఒక సందర్భం అయితే పెట్టుకున్నాం, ఒక ఇష్యూ అయితే పెట్టుకున్నాం. ఏంది? ఈ ప్రజాపాలన ప్రభుత్వాన్ని ఎండగట్టాలి, లేనిపోని అని చెప్పాలి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద విరుచుకపడాలి, ఆయన మీద ఇష్టానుసారంగా మాట్లాడాలన్నట్టుగానే ఇలా మాట్లాడినావు. కానీ నువ్వు చెప్పిన 3 అంశాలు, ఒకటి కట్టే కొట్టే తెచ్చే, ఇది మీ కుటుంబానికే వర్తిస్తుంది. ఎందుకంటే కట్టే నీళ్లు నిధులు నియామకాల నినాదంతో తెలంగాణలో ఉద్యోగాలు, నీళ్లు, నిధులు అని చెప్పి మీ నాయన ఉద్యమకారుని అవతారం ఎత్తి పిట్టకథలు కట్టి రాష్ట్రంలో ముఖ్యమంత్రి అధికారాన్ని కొట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్ర దిశగా తోసి మీ ఇంటికి తీసుకుపోయా అంటే తెచ్చే. ఏంటిది? కోట్ల రూపాయలు దండుకొని నువ్వు, మీ బావ, మీ కుటుంబ సభ్యులు ఈరోజు ఆర్థికంగా ఏ పొజిషన్లో ఉన్నారో ఇలా రాష్ట్ర ప్రజలంతా చూసారు. గతంలో అమెరికా నుంచి వచ్చినప్పుడు ఏముంటివి, ఇప్పుడు ఏమున్నావు. సో ఈ కట్టే కొట్టే తెచ్చే మనకే వర్తిస్తుంది. ఇక నువ్వు రాష్ట్ర ప్రభుత్వం గురించి కూల్చివేతలు, పేల్చివేతలు, ఎగవేతలు అంటున్నావు. కూల్చివేతలు ఏంది? ఇవాళ నువ్వు మాట్లాడేది హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి చాలా మంది కాలనీలో ఉన్న ప్రజలు ఈరోజు సంతోషం హైడ్రా మీద వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మీ హయాంలో నాలాల మీద ఇల్లులు కట్టి ప్రతి వానకాలం వచ్చినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నీ మునిగి వాళ్ళ ఆస్తి నష్టం జరుగుతుంది. ఇవాళ హైడ్రా వచ్చినాక ఈ నాలాల మీద ఉన్న ఇల్లులు, కాలనీలను కబ్జా చేసి, పార్కులను కబ్జా చేసి నీ హయాంలో నీకున్నటువంటి దండుపాల్యం సైన్యం దోచుకున్న పరిస్థితిని ఈరోజు హైడ్రా కూల్చివేస్తుంది. ఎవరి కోసం? ప్రజల కోసం. సో ఇది కూల్చివేతల గురించి నువ్వు చెప్పేది. ఇదే హైదరాబాద్ ప్రజలకు కూల్చివేతలు అంటే ఇదే కదా నువ్వు చెప్పింది. హైడ్రా చేసే కూల్చివేతల గురించి కదా. ఇక పేల్చివేతలు అంటే ఇక్కడ పేల్చిరే. నీ హయాంలో 2023లో మేడిగడ్డ కుంగింది, పేలుతుంది. కుంగడం అంటే కింద భూమిలో పునాదులు బాలైనప్పుడు కుంగుతాయి. కుంగిన దానికి కూడా నువ్వు వీలైనంత వరకు ఎలక్షన్ల టైంలో నీ భాగవతం బయటపడ్డది. పైన భగవంతుడే చూసి సమయానికి ప్రజలు మళ్ళేమన్నా తప్పిదంగా మీ దరిద్ర పాలనకు ఓటేస్తారేమోనని స్వయాన దేవుడే ఆ రోజు వాస్తవ పరిస్థితిని చూపించే విధంగా అది కుంగింది. ఎందుకంటే అది ఆ 1-2-3 నెలలు కుంగకపోతే మీరు గొప్పగా చెప్పుకొని కాళేశ్వరం గురించి మళ్ళీ అధికారంలోకి వచ్చి దండుకుందామన్న ఆలోచన మీరు. ఇక ఎగవేతలు, ఎవరు ఎగవేతలువా? ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్పి ప్రతిరోజు సన్నబియ్యం మీ హయాంలో పెట్టిర్రా? మీ నాయన పెట్టిండా? రేషన్ కార్డులు ఇచ్చిర్రా? ఇంద్రమ్మ ఇల్లులు ఇచ్చిర్రా? ఎగవేతలు మాయగావు. ఇవాళ నువ్వు అక్కడ లేనిపోని ముచ్చట చెప్తున్నావు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలంటే
నీ లెక్క బుద్ధి లేని జ్ఞానం లేని మాటలు కాదు. 1,00,00,000 మందిని కోటీశ్వరులను చేయాలంటే వాళ్ళకు ఉపాధి కనిపించాలి. లెక్కేసుకొని 1,00,00,000 మందికి 1,00,00,000 ఎంత ఇద్దని లెక్కేసుకొని గిన్ని కోట్లు ఏడుని అంటున్నావు అంటే గిది నీ ఆలోచన. జబ్బలు జరుచుకుంటావు ఏదో మహా తెలియకలు నువ్వు వర్క్. ప్రజలకు ఏం కావాలి చెప్పండి. ఇట్లా కోటీశ్వరులను 1,00,00,000 మంది చేట 1,00,00,000 ఇంటికి ఇచ్చినట్టు కాదు. ఇట్లాంటి పిచ్చి ఆలోచనలు నీ మైండ్లోకి వెళ్తే ఒక కన్స్ట్రక్టివ్ లైన్ లో ముందుకు రా. మీ నాయన అసెంబ్లీకి తీసుకురా. మీ నాయన అసెంబ్లీ వచ్చే ఓపిక లేకపోతే అపోజిషన్ పార్టీ లీడర్ స్టేటస్ తీసుకొని నువ్వేమైనా కన్స్ట్రక్టివ్ గా మాట్లాడే ప్రయత్నం చెయ్యి.